విషయం అన్నా, 22 రోజుల క్రితం నేను ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాను. 22 రోజుల క్రితం నేను చలో కమిషనరేట్ కి పిలుపునిచ్చాం. కొన్ని వందల మందితో కమిషనరేట్ ఆఫీస్ కి వెళ్ళాం. డిప్యూటీ కమిషనర్ గారికి నాకు ప్రాణహాని ఉంది అన్న విషయంలో కంప్లైంట్ చేశాం. గౌరవనీయులైన పోలీస్ అధికారులు చాలా బాగా స్పందించారు. ఆ సమయంలో అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసే విషయం చెప్పారు. మేము అక్కడికి వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాం. ఎవరి మీదైనా మీకు అనుమానాలు ఉన్నాయా అని అంటే మహాసేన రాజేష్ మీద, అమారా ప్రసాద్ మీద, కరుణాకర్ సుగ్గుణ మీద, రాధా మనోహర్ దాస్ మీద, అలాగే లలిత్ కుమార్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అమారా ప్రసాద్ అయితే ఏకంగా ప్రవీణ్ పగడాల తర్వాత చచ్చిపోయేది అజయ్ బాబే అని చెప్పి డైరెక్ట్ గా తన అకౌంట్ లో తను అప్లోడ్ చేసిన విషయాన్ని కూడా నేను పేపర్ స్టేట్మెంట్ అది తీసిచ్చాను. అలాగే వీళ్ళ నలుగురికి సంబంధించినటువంటి అనుచరులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఏం చేశారంటే నేను క్రైస్తవుల మీద వాళ్ళు దాడి చేసేటప్పుడు తిరిగి సమాధానం చెప్పే క్రమంలో కొన్ని మాటలు మాట్లాడాను. ఇప్పుడు ఆ వీడియోలో వీళ్ళు ఏం చేశారంటే నా ఫోన్ నంబర్ వేసేసి అందులో అది హిందూ సంఘాల మధ్యన సర్క్యులేట్ చేశారు. నా బాగా అజయ్ బాబు ఆ నంబర్ పెట్టేసి సర్క్యులేట్ చేశారు. దానివల్ల హిందుత్వవాదంలో ఆ భయంకరమైనటువంటి ఉన్మాదంలో ఉన్నటువంటి కొంతమంది ఆ ఫోన్ నంబర్ కి కంటిన్యూస్ గా కాల్స్ చేశారు, బెదిరించారు. ఇప్పుడు 1 నంబరు 2 నంబర్లు అనుకోండి, నా నంబర్లు నేను తీసి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉండేది. కానీ కంటిన్యూస్ గా కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ కి చెప్పాను, సార్ నా పరిస్థితి ఇలా ఉంది అని అంటే స్విచ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టారు. అది ఏముంది ఇందులో అన్నారన్న. అంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఏమంటారంటే ఆ నలుగురు ఎవరైతే రాధా మనోహర్ దాస్ ఉన్నాడో, కరుణాకర్ సుగ్గుణ ఉన్నాడో, లలిత్ కుమార్ ఉన్నాడో, ఇంకా అమారా ప్రసాద్ ఉన్నాడు, మహాసేన రాజేష్ ఉన్నాడు, వీళ్ళ ఫోన్ నంబర్ల నుంచి మీ సెల్ ఫోన్ కి అసలు ఏ ఫోన్ రాలేదు కాబట్టి ఈ కేసు నిలబడదు అంటున్నారు. ఎఫ్ఐఆర్ అయిందన్న కేసు. నేనేమన్నానంటే వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళ నంబర్ల నుంచి నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నేను కంప్లైంట్ లో రాయలేదు, వ్యక్తిగతంగా కూడా చెప్పలేదు. నేను వీళ్ళ అనుచరులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ అనుచరులు నన్ను భయపెడతా ఉన్నారు, వీళ్ళ అనుచరులు నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ప్రేరేపణ ద్వారా, వీళ్ళు చెప్పిన మాటలు విని, వీళ్ళు పంపిన వీడియోలు చూసి, వీళ్ళు చెప్పిన మాటలకి ప్రభావితమైన టార్చర్ చేస్తున్నారు అని అంటే, సో వీళ్ళు ఫోన్ చేయలేదు కాబట్టి ఈ కేసులో వీళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల అన్న చనిపోవడానికి ముందు ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా తన ప్రాణానికి హాని ఉందని చాలా సందర్భాల్లో చెప్పారు. పోలీసులు కానీ కోర్టు కానీ సుమోటోగా తీసుకోవాలా, ఎవరు సీరియస్ గా తీసుకోవాలా. ప్రవీణ్ పగడాల అన్న చేసిన తప్పేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి కనీసం కంప్లైంట్ ఇచ్చుండే పని. తను ఎవరు చంపాలనుకుంటున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఏ విషయంలో తనకి హాని ఉంది అని చట్టానికి కనీసం కంప్లైంట్ ఇచ్చుంటే తర్వాత గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఆయన పని చేయలేదు. కానీ నేను ఆ పని చేశాను, నేను కంప్లైంట్ ఇచ్చాను, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను, నేను డిప్యూటీ కమిషనర్ గారిని కలిశాను. నన్ను ఎవరెవరైతే థ్రెట్ చేస్తున్నారో వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ ఆ వివరాలు ఇచ్చాను, వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చాను. ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళకు ఒక నోటీస్ పంపింది లేదు, వాళ్ళ స్టేషన్ కి పిలిపించింది లేదు, వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడింది లేదు, వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు. కానీ నన్ను మాత్రం రాత్రికి రాత్రి దొంగను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లారు శివన్న. ఇక్కడ మీకు నా మీద 3 కేసులు నమోదు చేశారు హైదరాబాద్ లో. దయచేసి మీరు గమనించండి. ఒకటి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నా మీద కేసు పెట్టాడు. అతను పెట్టినటువంటి కేసులో ఒక చిన్న వీడియో క్లిప్, ఒక 5 సెకండ్ల 10 సెకండ్ల వీడియో క్లిప్ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఆ రోజు ఏం జరిగిందంటే రెడ్ టీవీలో ఒక 2 యాంకర్స్ నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవుల్ని వాళ్ళు డిఫెన్స్ లోకి నెట్టేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి బైబిల్ ని బొక్కడా బైబిల్ అంటున్నాడు, లంజల పుస్తకం అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళమ్మ వ్యభిచారం చేసి అందరు మాట్లాడుతున్నారు అని నేనంటే వాళ్ళు నన్ను ఎటకారంగా మాట్లాడినప్పుడు నేను చెప్పాను, బైబిల్ గ్రంథంలో బూతులు ఉన్నాయని మీరు అంటున్నారు, మరి మీ గ్రంథాల్లో బూతులు లేవా అని నేను అడిగాను. అప్పుడు శివపురాణంలో ఉన్నటువంటి ఒక సంఘటన నేను చెప్పాను, ఒక లైన్, అది శివపురాణంలో స్పష్టంగా రాయబడింది. ఆ లైన్ తీసుకున్న కేసు నమోదు చేశారు. వాళ్ళ గ్రంథంలో వాళ్ళ ఋషులు రాసిన విషయమే నేను చెబితే దాని మీద కేసు పెట్టారు. మరి కంప్లైంట్ ఇచ్చినోడికి మైండ్ లేదా, లేకపోతే గ్రంథంలో ఉన్న విషయం ఉంది కదా, దీన్ని మరి కంప్లైంట్ ఎలా తీసుకుంటారు, గ్రంథంలో ఈ విషయం ఉందా లేదా అని సిఐ చూడాలి కదా కనీసం. అది కూడా చూడకుండా నా మీద కేసు నమోదు చేశారు. నాకు ఇంకో రెండో విషయం,
జోసెఫ్ అనే వ్యక్తి, అతని పేరు జోసెఫ్ కాదన్నా ఆరోగ్య స్వామి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి బోర్డులో పనిచేస్తాడు. రాధా మనోహర్ దాస్ శిష్యుడు అతను. అతను యేసుక్రీస్తు ప్రభువుకి విగ్రహం ఉండదు, బైబిల్ చెప్తుందన్న చాలా స్పష్టంగా. నేను ఒక చర్చి పాస్టర్ని. ఆకాశం అందైనో భూమి మీద ఎన్నో సముద్రం అందైనో ఉండే ఏ రూపం కూడా మీరు చేసుకోకూడదు, విగ్రహారాధన చేయకూడదని బైబిల్ చెప్తుంటే, నేను ఒక బైబిల్ సేవకునిగా, బైబిల్ బోధకునిగా యేసుక్రీస్తు ప్రభు ఆత్మ తప్ప ఆయనకి విగ్రహం ఉండదు అన్న విషయం చెప్పినందుకు అదొక కేసు నమోదు చేశారు. బైబిల్లో ఉన్న విషయం చెప్పినందుకు ఇంకొక కేసు నమోదు చేశారు. అలెక్ట్ అనే ఒక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్ అతను ఒక హిందుత్వవాది, అతను సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ పెట్టారు. అసలు ఉన్న విషయాలు ఉన్నట్లుగా చెప్పినందుకు నన్ను అరెస్ట్ చేసి, అన్న ఈ రోజు నా తల మీద జుట్టు లేదు తీసేశారన్న, అసహ్యంగా నన్ను మార్చారు, ఎర్రటెంట్ లో నిలబెట్టారు, లాభాస్ లో నన్ను పిచ్చారు, క్రైస్తవులందరినీ అవమానించారు జైల్లో. అన్ని బాధలు పడి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, థ్రెటనింగ్ జరుగుతుంది అనే విషయం చెప్తే పోలీసులు అసలు పట్టించుకున్న దిక్కులేదన్నా, గవర్నమెంట్ పట్టించుకున్న దిక్కులేదు. నేను కాంగ్రెస్ పార్టీలో స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నానన్న ప్రచార కమిటీకి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను నేను. తుమ్మల నాగేశ్వర గారి కోసం పనిచేసాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం పనిచేసాం, రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి పనిచేసాం, ఎమ్మెల్యేలకు తెలుసు నేను ఇన్ఛార్జ్ గా పనిచేశాను. అయినా కనీసం కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడానికి ముందుకు రాలేదన్న. ఎందుకంటే నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఒక చర్చ్ పాస్టర్ని, నేను చస్తే ఎంత బతికితే ఎంత, వీడు ఉంటే ఎంత పోతే ఎంత అన్న ఆలోచన కాదన్న ఇది.